కులం చూడరు, మతం అడగరు, ఆపదలో ఉన్నారంటే వాలిపోతారు. ఐక్యత ఫౌండేషన్ అంటే కేవలం ఒక సంస్థ కాదు, కల్వకుర్తి ప్రజల గుండె చప్పుడు, సేవే మార్గం, ప్రజాక్షేమమే లక్ష్యంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఐక్యత ఫౌండేషన్ ద్వారా సేవలను అందిస్తున్నారు. అర్ధరాత్రి ఆపద వచ్చినా, అత్యవసర వైద్యం కావాలన్న కల్వకుర్తి వాసులకు గుర్తొచ్చేది ఐక్యత ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ అంబులెన్స్ ద్వారా ఉచితంగా వేల మందిని సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడుతోంది. ఈ అంబులెన్స్ సేవ వెలకట్టలేనిదని తనతో చాలా మంది చెప్పారని సుంకిరెడ్డి వినమ్రంగా అంటున్నారు. పదవి కోసం పాకులాడే నాయకుల మధ్య బాధ్యతను వెతుక్కుంటున్నారు సుంకిరెడ్డి. రాజకీయం అంటే గెలవడం కాదు, ప్రజలను గెలిపించడమని తన సేవా కార్యక్రమాల ద్వారా చాటి చెబుతున్నారు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. కల్వకుర్తి అభివృద్ధికి ఆయన ఒక కొత్త చిరునామాగా మారుతున్నారు. పదవి అంటే అధికారం కాదు, అదొక బాధ్యత. రాజకీయం అంటే కోటలు కట్టే నాయకుల మధ్య చేతలతో ప్రజల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తున్నారు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. తన దృష్టిలో రాజకీయం అంటే ప్రజలకు వీలైనంత మేలు చేయటమే అని సుంకిరెడ్డి అంటున్నారు. కల్వకుర్తి కోసం 2022 నుంచి వివిధ సేవా కార్యక్రమాలను సుంకిరెడ్డి ఐక్యత ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారు. ప్రతి మండలంలో ఫౌండేషన్ ఆఫీసును ప్రారంభించారు. ఆ చుట్టుపక్కల ఆ తండాల్లో ఫ్లోరైడ్ రక్కసి కోరల నుండి ప్రజలను కాపాడేందుకు వందలాది వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు, ప్రతి ముఖంలో చిరునవ్వు చూడటమే ఆయన లక్ష్యం. కల్వకుర్తి దాహార్తిని తీరుస్తున్నారు. స్థానికంగా ఏమైనా సమస్యలుంటే వ్యక్తిగతంగాను ఫోన్ చేసి చెబుతున్నారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని సుంకిరెడ్డి చెబుతున్నారు.